మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం చంద్రబాబును దాటలేదని విమర్శించారు మాజీ మంత్రి కన్నబాబు. ఎంతసేపు ప్రచారం చేసుకోవడం, వైఎస్ జగన్పై విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో ఏం చేశారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అని అంటే, మాటలు కోటలు దాటినాయి కానీ చేతలు చంద్రబాబును దాటలేదు. ఎంతసేపు తనని తను మార్కెటింగ్ చేసుకునే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వాన్ని తగ్గించి చూపించే కార్యక్రమం, మంచి చేసినా కూడా దాన్ని తప్పుగా చిత్రీకరించే కార్యక్రమం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు సక్రమంగా నిర్వహించిన పాపాన పోలేదు. ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి గురి కాని ఒక వర్గం కూడా లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు దాకా అందరినీ ఒకే విధంగా పొడిచాడు. కాబట్టే వెన్నుపోటుకి 2 ఏళ్లని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కనీసం చంద్రబాబుకి తానిచ్చిన హామీల్ని గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఆయన ఏమంటా ఉన్నాడంటే, తానిచ్చిన సూపర్ 6 సూపర్ హిట్ అని పెద్ద ప్రచార ఆర్భాటం చేస్తా ఉన్నారు చాలా కాలం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.